వెనకకుండు వెనకకుండు అన్న వెనకరా ఈరోజు సార్ కూడా నమస్కారం చెప్తూ మరి రాజకీయ పరిణామాలు తీవ్రంగా చోటు చేసుకున్న సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగిత్యాల కాంగ్రెస్ వాదులందరూ కూడా కాకుండా సమావేశానికి ఒక మరి అమూల్యమైన సమావేశాలు ప్రయాణించినారు. నిన్నటి రోజున అది మిస్ అయింది కాబట్టి ఈ రోజున బయలుదేరి వెళ్తున్నాము. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 6 గ్యారెంటీ పథకాలు 4 అమలు చేస్తున్నమాట వాస్తవం. మరి ఇంకా 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకోకుండా మొన్ననే జ్యోతిరావు పూలే జయంతి రోజు రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారు సెలవిచ్చినారు. మరి ప్రతి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి వాయిదాను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తూ జగిత్యాల నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న విజేత వారికి ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము నిరూపించుకునే దిశలో ప్రయాణిస్తాం తప్పితే ఇది ఎవరికి పోటీ కాదు. మరి ఎవరికి దశాబ్ద కాలంగా మరి అరాచక పాలనను విమర్శించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము వారి పంచడం చేరడం మాకు మనసొప్పక కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ఘంటాపథంగా చెప్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇంకా ప్రజాప్రతినిధుల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మేము కాంగ్రెస్ పార్టీ విజయ సాధించలో వాళ్ళు విశేషమైన చూస్తుందని చెప్తూ ఈ సందర్భంగా మరి మరొకసారి ప్రజలకు విన్నవించేది డోంట్ గో టు కన్ఫ్యూజ్. వీఆర్ విత్ కాంగ్రెస్ పార్టీ. వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు ఆల్ ది బీ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది రాహుల్ గాంధీ, ఇది రాజీవ్ గాంధీ కలలు కన్న సామ్రాజ్యాన్ని మేము నెరవేరుస్తూ ఘంటాపథం చెప్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిత్యాల పాత కాంగ్రెస్ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చినారు. మరి మేమందరము వెళ్తున్నాము. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి జగిత్యాల ఎవరు కూడా ఎలాంటి చదువు రాలేదు. ఇప్పుడు మరి ఏమైనా నామినేషన్ పోస్టులు జగిత్యాల ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి జగిత్యాల పట్టణానికి జగిత్యాల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిని గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో వెళ్తున్నాం. ఎమ్మెల్యేకి తెలుసు, ఎమ్మెల్యే మేము వేరేం కాదు, కలిసే ఉన్నాము. అంటే మా పాత దాని కొరకు వాళ్ళని టీఆర్ఎస్ ఉండలే అంతే. ఓన్లీ పాత కాంగ్రెస్ తెలిసాం. దానివల్ల మీరు వేరే బెదర్లు అంతా ఒకటే అసెంబ్లీ కలిసి పనిచేసుకోవాలి. మేము పదవుల కొరకు పోతున్నాం అంతే. ఈయన మీద షికాయత్ కొరకు కాదు, ఈయన మీద కాంగ్రెస్ మా పదవులు మాకు కావాలని అడగడానికి వెళ్తాం అంతే.
నో డిఫరెన్స్ రిలేషన్ కాబట్టి సహజంగా ప్రేమ వాళ్ళ మీద ఉంటాయి కదా. కాబట్టి మేము పాతోళ్ళం కాబట్టి మంత్రి గారిని అడిగినాం, మరి గట్టిగా పాప ప్రేమ అట్టే ఉంటుంది 12 సంవత్సరాల రిలేషన్ కదా, మరి వాటి కొరకు మీరు బాగా శ్రద్ధ పెట్టాలి, ముఖ్యమంత్రి గారు తీయాలి. గతంలో జీవన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మంత్రి పదవులు ఇచ్చి ఎక్కించారు, రైతులు కానీ ఎర్రమ్మ కానీ అందరికీ. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళారు కాబట్టి మరి ఇక్కడ పార్టీ ఎదురు కాబట్టి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు అవి కొన్ని పదవులు ఇవ్వాలని నాకు డిమాండ్. హైదరాబాద్ వెళ్ళే కార్యక్రమం దేని కొరకంటే మాకు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి 20 తారీఖు నాడు టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్న సందర్భంలో మేమందరము ఆయన వర్గం గతంలో 30-40 సంవత్సరాల సంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉండి జీవన్ రెడ్డి అండనే ఉన్న కార్యకర్తలందరం మేము పార్టీ మారుతలేము, కాంగ్రెస్ పార్టీతోటే కొనసాగుతామనే చెప్పనే విధానం కొరకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలవడం జరుగుతుంది. ఈరోజు మాకు నిన్ననే వారు టైం ఇచ్చారు, కానీ కేంద్ర ప్రభుత్వం మేరకు నియోజకవర్గాల పునర్విభజనలో ప్రెస్ మీట్లో ఉండే నిన్న వారు 4 గంటలకు ఉన్న ప్రోగ్రాము ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు 5 గంటలకు వారు ఇవాళ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏదైతే జీవన్ రెడ్డి తోటి పోకుండా టీఆర్ఎస్ పార్టీకి మారకుండా ఉండే కార్యకర్తలందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర అభయం తీసుకుంటాము. ఏమైనా సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మమ్మల్ని గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకోవడానికి వెళ్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు, వేరే దురుద్దేశాలు లేవు. నిన్న కొంతమంది పత్రికా సోదరులందరూ నిన్న స్థానిక శాసనసభ్యులు అనుకోకుండా హైదరాబాద్ పేరు స్థానిక శాసనసభ్యులు వద్దన్నారు, మంత్రి గారు వద్దన్నారు, దాని కొరకే ప్రోగ్రాం కాన్సల్ అటువంటి అపోహలు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది, ఏక నాయకత్వాన్ని పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. స్థానికంగా మాకు అండదండలు అన్నీ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఉంటాయి, అట్లాగే మన జిల్లా మంత్రి గారైనా ఉంటుంది అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తామని పత్రికాముఖ తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.